సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. పేరు శోభ అండి. శోభ గారు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? 20 years నుండి ఉంటున్నాను. ఓకే, ఇక్కడే 20 years నుంచి ఉంటున్నారా? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా త్వరలో, అసలు అంటే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కొత్త గవర్నమెంట్ వస్తే మళ్ళీ మొదలు పెట్టి వాళ్ళు రిపీట్ పెట్టే మళ్ళీ అవన్నీ చేసుకునేసరికి టైం పడుతుంది కదండి. ఉన్న గవర్నమెంటే ఇప్పుడు చేసిన దానికంటే ఇంకొంచెం బెటర్గా అన్ని చేసి. అంటే ఇలా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే కొత్త గవర్నమెంట్ వస్తే మళ్ళీ వాళ్ళు మొదలు పెట్టాలి అని అనుకుంటే అదే గవర్నమెంట్ ఇంకా అలా ఉండిపోతుంది కదా, మరి మార్పులు ఏమైనా ఉంటాయంటారా అలా జరిగితే? వీళ్ళకు ఒకసారి అవకాశం ఇచ్చి మార్పు కోరుకుంటున్నాం. వాళ్ళు మారలేదని అంటే నెక్స్ట్ ఇయర్ తీసుకుంటారు. అంటే ఇప్పుడున్న దాంట్లో ఏమైనా మార్పులు కావాలనుకుంటున్నారా మీరు? మార్పులు కావాలి. ఏ మార్పులు అనుకుంటున్నారు కానీ కొన్ని చేస్తున్నారు, కొన్ని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసినవి మా దాకా అందకపోవచ్చు, మధ్యలో వెళ్ళిపోవచ్చు. ఏ మార్పులైనా ఇప్పుడు ఏరియా వాటర్ డెవలప్ కానీ ఇప్పుడు 20 ఏళ్ళ నుండి ఉన్నాం, మాకు ఇండ్లు లేవు ఇక్కడ. ఇప్పుడు రెంట్ కట్టి ఉండాల్సి వస్తుంది. ఈ చిన్న చిన్న గల్లీలలో అన్నిటికీ ప్రాబ్లమే ఉన్నదండి. కరెంటు ప్రాబ్లమే కానీ, ఇండ్ల ప్రాబ్లమే కానీ, చాలా ప్రాబ్లం ఉంది. కరెంటు ప్రాబ్లం కూడా ఉందండి మీకు? మీరు డబుల్ బెడ్రూమ్ అన్ని ఇస్తున్నారు కదా ఇప్పుడు, మరి కేసీఆర్ గారు అంటే ఏమైనా అప్లై చేశారా? ఏం లేదా? అప్లై చేసామండి, చేసాం కానీ అది రావాలి కదా. అంటే ఎన్నాళ్ళు అయింది అప్లై చేసి? ఇప్పుడు 3 సంవత్సరాలు. ఇంతవరకు ఎవరు రీప్లేస్ రాలేదు. 15 ఏళ్ళు అయిందా మీకు అప్లై చేసి? వెనక్కి నుంచి మనకి సుధా గారు చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ 15 ఏళ్ళు అయింది అప్లై చేసాం కానీ రాలేదని. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం మనం. ఎలక్షన్ ముందు అది ఇస్తాం ఇది ఇస్తామని ఆశ చూపెట్టడమే తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా గరీబ్ వాళ్ళకి మాత్రం ఏమి చేయరు. వాళ్ళు ఓట్ల కోసం చూసుకుంటారు అంతేకాని వాళ్ళకి సీట్ వచ్చేంత వరకు అది ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం. వాటర్ బిల్లు ఫ్రీ అన్నారు కేసీఆర్ వచ్చి, ఎక్కడ వచ్చిందండి? 30,000 వచ్చింది సంవత్సరానికి వాటర్ బిల్లు. అంటే యాక్చువల్గా మరి అలాంటప్పుడు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అలా ఉంది అని అంటున్నారు. పోనీ నెక్స్ట్ ఏ వచ్చినా అంతేనండి, ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ సీటు వాళ్ళకి హెల్ప్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యూచర్ చూస్తున్నారు కానీ పబ్లిక్కి ఏ గవర్నమెంట్ వచ్చినా చేయట్లేదండి. ఈసారి అయితే మేము ఏ గవర్నమెంట్కి కూడా ఓటు వేయదలుచుకోలేదు. కేసీఆర్ వచ్చారు, ఇంటింటికి నల్ల డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, వాటర్ బిల్లు ఫ్రీ అన్నారు. ఎక్కడ వచ్చిందని 35,000 వాటర్ బిల్లు వచ్చింది. గరీబోడు అయితే పెళ్లి చేసుకునే పరిస్థితులలో లేదు. బంగారం రేటు 60,000 70,000 అంటే ఎక్కడ కొంటారండి? కనీసం ఒక పుస్తకం కొనుక్కునే స్తోమత కూడా లేదు గరీబోళ్ళకి. పుస్తకం కొనుక్కునే స్తోమతలు కూడా లేరండి గరీబోళ్ళు. అది పరిస్థితి. బంగారం అంత రేట్ అండి. ఉన్న వాళ్ళేమో బంగారు బోనాలు ఎక్కించుకుంటారు, లేని వాళ్ళు కనీసం స్టీల్ బిందెల బోనాలు ఎక్కించుకోవడానికి కూడా వాళ్ళకి ప్రభుత్వం అంత సహకరించట్లేదు. అంటే లేనోళ్ళు అంటే మరీ లేనట్టు అంత చీఫ్గా కనబడుతున్నామే. మా లాంటి వాళ్ళు ఓటేస్తేనే కదా మీకు సీట్ వస్తుంది. చూసారు కదండి, సుధా గారు చెప్తున్నారు, చాలా ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మా గరీబ్ వాళ్ళకి ఏం చెయ్యట్లేదు అని అంటున్నారు. విపరీతంగా కాలిపోతుందండి. కరెంటు బిల్లు ఎంత అండి? ఒక గరీబోడు కరెంటు బిల్లు 100 రూపాయలు 200 వస్తే అదే కట్టుకోవడం మాకు ఇబ్బంది. కానీ మరి డబుల్ బెడ్రూమ్ 15. చాలా పథకాలని లోన్స్ అని ఇవన్నీ పెట్టారు కదా. అన్ని లోన్లు డబ్బులు తినబెట్టిన వాళ్ళకే లోన్లు వస్తున్నాయి. డబ్బులు తినబెట్టిన వాళ్ళు నీతి నిజాయితీగా వెళ్ళి 10 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి తిరగాలి. అంటే ఈ లోన్లు ఇవన్నీ మధ్యలో వ్యక్తుల ద్వారా పోతున్నాయి అంటారా? మధ్యలో వాళ్ళు తినేస్తున్నారా? ఎవరు తింటున్నారో మేము కళ్ళతో చూడలేదు కదండి. ఎవరు బ్లేమ్ చేయలేము మేము. మధ్య వాళ్ళు తింటున్నారా, ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం ఇస్తుండొచ్చు, మధ్య వాళ్ళు తింటున్నారా తెలీదు, ప్రభుత్వం ఇవ్వట్లేదా తెలీదు. వీళ్ళేమో ప్రభుత్వం ఇవ్వట్లేదు, అక్కడ ఫండ్ రిలీజ్ అయితే మేము ఇస్తామంటున్నారు. అది ప్రతిసారి అది 15 సంవత్సరాలు అయిందండి డబుల్ బెడ్రూమ్ చేసి. చివరిగా గవర్నమెంట్కి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళ ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మనం సుధా గారిని, శోభా గారిని అడిగి తెలుసుకుందాం. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకేం ఇబ్బంది లేదండి. గవర్నమెంట్ మాకు గరీబ్ వాళ్ళకి మమ్మల్ని చూసుకుంటూ మమ్మల్ని ఆదుకుంటూ ఉంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మేము వాళ్ళకి ఓటు వేయడానికి రెడీ. ఓటు తీసుకున్నప్పుడు మీరు ఏ ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ మీరు నిలబెట్టుకోవాలి. డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు, ఎంతవరకు ఇవ్వలేదు. ఎవరు వచ్చి అడిగేవాడే లేడు. మేము వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి అడిగితే ఎప్పుడు చేసావమ్మా అప్లై, మీ కాగితం ఏది, మీ దగ్గర అది ఉందా ఇది ఉందా, ఏ కాగితం ఉందని అడుగుతారు. కరెంట్ బిల్లు విపరీతంగా మండిపోతుంది. వాటర్ ఫ్రీ అన్నారు, వాటర్ బిల్లు మళ్ళీ వేసేస్తానే ఉన్నారు.
ఇంకోటి ఏంటంటే కూరగాయలండి, టమాటాలు 120, 140 రూపాయలు అంటే గరీబోడు ఎక్కడి నుంచి తింటారండి? అంతంత రేట్ల కొన్ని టమాటాలు అంటే అది ప్రతిదీ అంతే, పప్పులు కూడా అంతేనండి. ఏం తింటాము? స్కూల్ ఫీజులు మండిపోతున్నాయి. స్కూల్ ఫీజులు స్తోమత లేనివాడు ఎక్కడి నుంచి చదివించుకుంటాడు? 2 పిల్లల్ని పోషించుకోవడానికే ఇబ్బంది, ఇంటద్దులు మండిపోతున్నాయి. ఇలాగంటే ఎలా బతకాలి? కొన్ని జీతాలు ఏమైనా పెంచుతున్నారా? అది పెంచట్లేదు. పెన్షన్లు ఏమైనా పెంచుతున్నారా? అది పెంచట్లేదు. అవి మాకున్నది అది 10,000 జీతం. ఆ 10,000 జీతంలో ఇంటద్దు కట్టుకోవాలి, నలుగురిని పోషించుకోవాలి. ఎలా పోషిస్తారు? అదే డబ్బులు మీ ప్రభుత్వానికి ఇస్తాం, మేమే ఇస్తాం. మీరు 10,000 ఇస్తున్నారు కదా మాకు జీతాలు ప్రైవేట్ వాళ్ళకి, మేము 15,000 ఇస్తాం. 15,000 వాళ్ళు ఇంటద్దు కట్టుకొని 2 పిల్లల్ని పోషించుకొని బతకమని చెప్పండి. సుధా గారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు తగ్గిపోతున్నారు బాగా, అందులో కూడా చాలా పథకాలు పెడుతున్నామని అంటున్నారు. అసలు ఎందువల్ల అంటారు దాని గురించి? గవర్నమెంట్ స్కూల్లో బుక్కులు ఫ్రీ ఇస్తున్నారండి, భోజనం ఫ్రీ అంటున్నారు. ఆ భోజనం తినేటట్టు లేదండి పిల్లలు. ఒక ఎగ్ ఇస్తున్నారు, ఆ ఎగ్ ఒక్కటే పిల్లలకి పనికొస్తుంది. కూరగాయలు కానీ కర్రీస్ కానీ ఏం లేదు. మా పిల్లలకి మేమే బాక్స్ కట్టి పంపిస్తాము. ఆ బాక్స్ కట్టి పంపిస్తే అక్కడ ఎగ్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఫుడ్ తింటేనే ఎగ్ అంటున్నారంట. ఆ ఫుడ్ ఏమో బాగాలేదు. ప్రభుత్వం స్కూల్ అంటున్నారు, టీచర్స్ సరిగ్గా లేరు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. గవర్నమెంట్ స్కూల్ వెళ్ళి పిల్లలు చదువుకోవడానికి వెళ్తారా? భవిష్యత్తు బాగుపడాలని చెప్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేదైతే టీచర్స్ అందులో లేరు అని ఎక్కువగా అంటున్నారు, కానీ గవర్నమెంట్ తరపు నుంచి వస్తున్న వాదన అయితే పిల్లల్ని పేరెంట్స్ అందులో జాయిన్ చెయ్యట్లే, ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. మీరేమంటారు? నేనే ఈ సంవత్సరం మా 3 పిల్లల్ని తీసుకొని వెళ్ళానండి. రాజ్భవన్ స్కూల్కి వెళ్ళాను. అడ్మిషన్స్ లేవని చెప్పారు, అక్కడ నో సీట్స్ అని చెప్తున్నారు. ఉన్న వాళ్ళని ఇంకో పాప, మా పాప అందులోనే చదువుతుంది, ఆ పాపను కూడా తీసేసాం. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, టీచర్స్ ఫ్యాకల్టీస్ సరిగ్గా లేరు. టీచర్స్ లేరండి రాజ్భవన్ స్కూల్లో అయితే, టీచర్స్ లేరు. ఎందుకంటే మా పాప ఇప్పుడు 6th క్లాస్ 4th క్లాస్ వరకు చదివింది, 5th క్లాస్ ఏం చదువుకోలేదు, టీచర్స్ లేరు. ఇప్పుడు 6th క్లాస్ తీసేసాం, ప్రైవేట్ స్కూల్లో వేసుకున్నాం. మాకు కావాల్సింది, మేము గరీబోళ్ళమండి, మా పిల్లలు కూడా మాలాగా భవిష్యత్తులో మంచిగా ఉండాలి, మాలాగా కష్టం చేయొద్దని మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎడ్యుకేషన్ ఎందుకు ఇప్పిస్తున్నాం? మా పిల్లల కంటే మాలాగా కష్టపడొద్దు, వాళ్ళ కాళ్ళ మీద నుంచోవాలి, ఒకరికి ఆధారపడొద్దు అన్న ఉద్దేశంతో వేసాము. గవర్నమెంట్ స్కూల్లో చదివితే మంచి ఎడ్యుకేషన్ వస్తుందని. వాళ్ళు బుక్స్లు, యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ఫుడ్ ఇస్తున్నారు, తినేటట్టు లేదు. ఓన్లీ ఎగ్ ఒకటే పనికి వస్తుంది, అది కూడా ఇచ్చి టీచర్ జాబ్ ఇస్తాం లేకపోతే ఇవ్వమంటున్నారు. బిఎడి టీచర్లు వాళ్ళు అపాయింట్ చేసుకోవట్లేదు. కొన్ని ప్రైవేట్ వాళ్ళనన్నా టీచర్గా మంచిగా చదువుతారని చెప్దామని ఉంది, వెళ్తే వాళ్ళకి జాబ్లు ఇవ్వట్లేదు. కరెక్ట్గా ఈరోజు తెలియజేశారు మా 95 న్యూస్ ద్వారా. శోభ గారు, మీరు చెప్పండి. అంటే పాప గురించి అంటున్నారు సుధా గారు, ఇలా స్కూల్లో జాయిన్ చేస్తాం తీసామని. అసలు పాప, నీ పేరేంటి? మహేశ్వరి. ఓకే, నువ్వు ఆ స్కూల్ ఎందుకు మానేసావు రాజ్భవన్? అందులో టీచర్స్ ఎక్కువ లేరండి. టీచర్స్ ఎక్కువ లేరు, కానీ మరి ఉన్న టీచర్స్ ఎలా చెప్తున్నారు? అంటే ఎంతో కొంత టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా సరిగ్గా చెప్పట్లేదా? వాళ్ళు సరిగ్గా ఒక్కొక్కసారి చెప్తున్నారు. 6th క్లాస్లో ఎక్కువ టీచర్స్ ఉండరు. 6th క్లాస్లో టీచర్స్ ఎక్కువ ఉండరు. అయితే మరి ఫుడ్ బాగాలేదు అని అంటున్నారు కదా, ఫుడ్ ఎలా ఉంటుంది? ఎప్పుడు నేను తినలేదు, అది ఎప్పుడు తినలేదా? అసలు ఒక్కసారి కూడా ట్రై చేయలే? నీ ఫ్రెండ్స్ వాళ్ళు తింటూ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు కదా ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని. ఫ్రెండ్స్ చెప్తుంటారు కదా ఫుడ్ ఎలా ఉంది, అక్కడ బాగాలేదనో బాగుందనో ఏదో ఒకటి చెప్తారు కదా. అసలు ఎవరైనా ఏమన్నారు? అంటే బాగుందా బాగాలేదా? బాగాలేదన్నా. ఫుడ్ బాగాలేదన్నారా? అందుకని నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళవా? ఓకే. శోభా గారు, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు సన్న బియ్యం పెడతామని అంటున్నారు కదా, మరి అది కూడా అమలు జరగలేదంటారా, జరుగుతుందంటారా? అమలు మటుకు జరగలేదండి. జరిగితే మరి మధ్యలో ఎక్కడన్నా వెళ్ళిపోయినాయో మాకు తెలియదు. సన్న బియ్యం అంటే ఇప్పటి వరకు రాలేదు. ఆ దొడ్డు బియ్యం కూడా 3 months నుండి బియ్యము, ఆ బియ్యం తెచ్చుకుంటే అసలు ఓసారి ఉడకనే ఉడకదు, ఒక్కోసారి మొత్తం మెరుగలు నల్లగా రాళ్ళు ఉంటాయి. ఏమంటే ఆడ నుండి వచ్చిన కోట మేము ఇస్తామమ్మ సంచి పైన, అదే వచ్చింది అదే ఇస్తున్నాం అంటే అలా తినేస్తామండి. ఆ సంచి అసలు గోధుమలు పప్పులు అన్నీ మిక్సింగ్ చేయాలి. ఎలా అంటే అలా ఇష్టం ఉంటే తీసుకోవాలి, లేకపోతే పక్కకు పడేసి పోతారు. అలా ఎలా తింటామండి? ఇంత బియ్యం తెచ్చుకొని, అది ఎంత పగిలిపోయిన అన్నము, అది ఎలా తింటాము? తినడానికి సంగటిలాగా తినడానికి కూడా లేదు. అది తినడం 24 కేజీలు తెస్తే దాంట్లో పప్పు ఇవ్వడు, నూనె ప్యాకెట్ ఇవ్వరు, 1 కేజీ పప్పు 2 కిలోలు అంతా ముందుకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏమీ లేవు రేషన్ మీద. ఒక కాలి బియ్యం ఇస్తే ఎట్లానండి?
బియ్యం తినే బతికేస్తామా? కనీసం లేని వాళ్ళ పరిస్థితి కొంచెం మొరీ లేని వాళ్ళకు చక్కెర, ఓ 2 కిలో చక్కెర, కందిపప్పు, చింపండి ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయినాయి అవన్నీ? ఇస్తున్నాం అంటున్నారు కదా, ముందు ఇచ్చినాయని ఏమైపోయినాయి? ఇప్పుడు ఎందుకు బంద్ చేశారు? ఈ మధ్యలో బంద్ చేసినాయని ఏమైపోతున్నాయి? వచ్చిన రేషన్ అంతా ఏమైపోతుంది? ఇదంతా మళ్ళీ 15-16 తారీఖు అయిపోతే మీ కోట రాదు అంటారు. ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ మీరు గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనుకుంటున్నారా? మరి అసలు ఏంటి దీని సొల్యూషన్ ఏంటి? మేడం, ఏ మారినా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళంతా రాజకీయ నాయకులందరూ ఒకటేనండి. ఏది వచ్చినా ఈ లేని వాళ్ళ బీద పరిస్థితి ఇంతే. వాళ్ళు కొన్ని లేదు 1 నెల 2 నెలల ప్రస్తుతానికి నామకస్తంగా అప్పుడు భావిస్తారు, తర్వాత యథా పరిస్థితి అంతే. ఏవి ఇచ్చిన వాగ్దానం కరెక్ట్. మీ పేరు? లక్ష్మి. వరలక్ష్మి గారు, మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు మనం శోభా గారు ఆవిడ చెప్పింది విన్నాం, సుధా గారు అంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగాలేవంటున్నారు, గరీబ్ వాళ్ళకి ఏం జరగట్లేదు అంటున్నారు. అసలు మీరేమంటారు? గవర్నమెంట్ మారాలా లేకపోతే కొత్త గవర్నమెంట్ వస్తే బాగుంటుందా? ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్కి ఏ స్కూల్కి పోయినా అదే ప్రాబ్లం అండి. ఆ 6కి వెళ్ళింది మా పాపను తీసేసినాం, మొన్న రీసెంట్గా తీసేసినాం మేము. టీచర్లు లేరు, కరెక్ట్గా ఏ సదుపాయము అక్కడ లేదు. రైస్ పెడతారు, రైస్ అంటే అసలు ఎట్లానో ఉంటాయి, రాళ్ళు పప్పులో ఏమేమి. మన జలపురుగు కూడా వచ్చింది ఆ పప్పులో, రాజభవన్ స్కూల్ కూడా. ఇంకా టీచర్ లేక మరి అది ఎవరికి కంప్లైంట్ చేయలేదా? ఇలా వచ్చింది ఫుడ్ బాగాలేదని మనం స్కూల్ వాళ్ళు ఎవరికి చెప్పలే? అక్కడ ప్రిన్సిపల్ మేడం పట్టించుకోరు. ఇంకా మన మీద అరుస్తుంది ప్రిన్సిపల్ మేడం. ఏం చెప్పినా కూడా పేరెంట్స్ చెప్పింది అర్థం చేసుకోదా మేడం? అర్థం చేసుకున్నప్పుడు ఇంకేం చెప్తాం మేడం? అక్కడ చెప్పడానికి ఏముంది? అక్కడ వింటే చెప్తారు, ఎవరు వినపనులకి ఎందుకు చెప్పాలా? ఇన్ని సమస్యలు ఉన్నాయి అని అంటున్నారు. ఏం చూస్తుండ్రు కేసీఆర్ చెప్పండి? గరీబులకి ఏం చూస్తలేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, సింగిల్ బెడ్రూమ్. అసలు గరీబులకి ఏం ఉన్నోళ్ళకి మీరు అప్లై చేశారా? డబుల్ బెడ్రూమ్ చేసినాం, ఫోన్లు వచ్చినాయి అన్నారు, వస్తున్నాయి అన్నారు. ఇప్పటి వరకు ఒక ఇల్లు లేదు, ఒక ఏమి లేదు. ఇచ్చిన ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళకి ఇస్తుండ్రు, లేని వాళ్ళకి లేనట్టు వదిలేశారు. లోన్లని పథకాలని ఇలా చాలా చేస్తున్నాం. రావట్లేదండి మాకైతే. మా వరకు ఈ గల్లీ వరకు అయితే అసలు ఒక్కటి కూడా రాలేదు. రేపు ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయితే తల బాగుంటుంది, కడుపు నొప్పి వస్తుంది, అప్పుడు వెళ్ళాలంటే మాకు ఆరోగ్యశ్రీ లేదంటే ఏంటి మా పరిస్థితి? మాకంటే డబ్బులు ఉండవు, ఏం చేయాలి? గరీబులు తిందామని మేము బాగున్నాయి. వచ్చి ప్లాస్టిక్ బీమే ఇస్తుండ్రు. 3 నెలల కాంచి ప్లాస్టిక్ బీమే. అందులో మేము అవే తినేవాళ్ళం ఇంతవరకు. దాని 3 నెలలు తినలేకపోతున్నాం. బియ్యం తినే వాళ్ళు ఏం పని చేయలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి 10-12 వేల జీతం అంటే 2 పిల్లలు అంటే మమ్మల్ని చూడాలి. ప్రూఫ్ అడుగుతున్నారు, మాకు ఇల్లే లేవా? ఏ ప్రూఫ్ ఎవరు ఇస్తారండి చెప్పండి? ఏ ప్రూఫ్ ఏనంగా వస్తాయి? రావు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందని అప్పటి నుండి అండి. మరి ఒకరు ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వంలో మళ్ళీ వేరే ప్రభుత్వం, అప్పుడు వేరే స్కీమ్ పెడతారు. అప్పుడు వీళ్ళు మార్చుకోవడే తప్ప వాళ్ళు బాగుపడే తప్ప మేమైతే బాగుపడేది లేదు. ఎప్పుడైనా గరీబులు వాళ్ళే బాగుపడతారు, వాళ్ళే మంచిగా ఉంటారు. రోడ్డు మీద లేకపోయినా ఈ ఏరియా నెంబర్ లేదంటే ఆ ఏరియాకి పోయి అక్కడ పోయి ఆడ అన్ని స్లిప్పులు చూసుకొని అన్ని తీసుకొచ్చుకొని పట్టుకొని పోయి వేసుకొని వస్తాం. ఎందుకు ఏదైనా వాళ్ళు ఓటు వేయము అంటే ఎలాగా? తర్వాత బీజేపీకి వేయలేదా, ఇప్పుడు తెలంగాణకి వేయలేదు, అందరికి అయిపోయింది. అందరికి లైన్ వేసుకుంటారు లేదంటున్నారు. మేము ఇక్కడే ఉన్నామండి, మేము ఇక్కడే ఉన్నాం. 20 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉన్నాము. కడుతాను ఉంటాను. ఏమే చేద్దామన్నా కూడా ఏం మాకు ఫలితమే లేదు. ఇక్కడ చాలా సమస్యలే కనిపిస్తున్నాయి. సుధా గారు, శోభా గారు, లక్ష్మి గారు అలా చెప్తూనే ఉన్నారు. మనకి ఎన్నో సమస్యలు. చూస్తూనే ఉండండి 95 న్యూస్.